బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరో వివాదంలో భారత నాస్తిక సమాజం రాష్ట్ర అధ్యక్షుడు బైరి నరేష్ చిక్కుకున్నారు. ములుగు జిల్లాలో అయ్యప్ప స్వాములపై నుంచి బైరి నరేష్ కారు దూసుకుపోయింది. ఈ ఘటనలో పోగు నరసింగరావు అనే అయ్యప్ప స్వామికి కాలు విరిగిపోయింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అయ్యప్ప స్వాములు ఏటూరు నాగారం వై జంక్షన్ వద్ద ఆందోళన చేశారు. ఏటూరు నాగారంలోని బిఆర్ ఫంక్షన్ హాల్లో మూఢనమ్మకాల నిర్మూలన సదస్సుకు బైరి నరేష్ హాజరయ్యారు. అక్కడ ఆయన మాట్లాడుతుండగా ఏటూరు నాగారం అయ్యప్ప స్వాములు అడ్డుకున్నారు. ఈ క్రమంలో సమావేశ స్థలం నుంచి వెళ్లిపోతున్న ఆయన కారు అయ్యప్ప స్వామిని ఢీకొట్టినట్లు తెలుస్తోంది. మరో వివాదంలో భారత నాస్తిక సమాజం రాష్ట్ర అధ్యక్షుడు బైరి నరేష్ చిక్కుకున్నారు. ములుగు జిల్లాలో అయ్యప్ప స్వాములపై నుంచి బైరి నరేష్ కారు దూసుకుపోయింది. ఈ ఘటనలో పోగు నరసింగరావు అనే అయ్యప్ప స్వామికి కాలు విరిగిపోయింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అయ్యప్ప స్వాములు ఏటూరు నాగారం వై జంక్షన్ వద్ద ఆందోళన చేశారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి వేణుని అడిగి తెలుసుకుందాం. వేణు, బైరి నరేష్ కారు అయ్యప్ప స్వాములపై నుండి దూసుకెళ్లింది. ఒక అయ్యప్ప స్వామికి కాలు కూడా కొంత విరిగినట్టుగా తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? యాక్సిడెంట్ కి గల కారణాలు ఏంటి? రాధిక, ఈ రోజు భారత నాస్తిక సమాజ రాష్ట్ర అధ్యక్షుడు బైరి నరేష్ ములుగు జిల్లాలోని ఏటూరు నగరం వద్ద బిఆర్ ఫంక్షన్ హాల్ లోపల మూఢ నమ్మకాలపై ఒక సదస్సును ఏర్పాటు చేశారు. అందులో అతిథిగా వక్తగా మాట్లాడడానికి బైరి నరేష్ వాళ్ళు ఆహ్వానించారు. అయితే బైరి నరేష్ అక్కడికి ఆ మీటింగ్ కు రావడం జరిగిందని తెలుసుకున్న అయ్యప్ప భక్తులు గతంలోనే 2022 డిసెంబర్ లోపల అయ్యప్ప స్వామి పుట్టుకపై ఆయన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. సో ఈ నేపథ్యంలో మరోసారి కూడా ఈ మూఢనమ్మకాల సదస్సులో మరోసారి అట్లాంటి వ్యాఖ్యలు చేసి హిందువుల మనోభావాలు దెబ్బతీసే ప్రయత్నం చేస్తారంటూ అక్కడ అయ్యప్ప స్వాములు స్థానికంగా ఉన్నంత వారు కూడా ఆ మూఢనమ్మకాల సదస్సు వద్దకు వెళ్లారు. బైరి నరేష్ మాట్లాడనివ్వద్దంటూ కూడా ఆయన వ్యాఖ్య అక్కడ వాళ్ళు నినాదాలు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో వారి మాటలు బేఖాతరు చేస్తూ బైరి నరేష్ స్టేజ్ పైకి వెళ్లి మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే అయ్యప్ప స్వాములు అక్కడ నుంచి వెళ్లిపోవాలంటూ కొంత ఇద్దరి మధ్య కూడా కొంత వాగ్వాదం జరిగింది. నిర్వాహకులు అయ్యప్ప స్వాముల మధ్య. ఈ క్రమం లోపల నరేష్ పై దాడి చేస్తేనే ఇక్కడి నుంచి వెళ్తారని భావించిన అయ్యప్ప స్వాములు కొంత కోపోద్రిక్తులై నరేష్ ను అక్కడ మీటింగ్ నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమం లోపల వాళ్ళు అక్కడ దాడి చేస్తారనే భయంతో ఆ కారు లోపల కూర్చొని తన సొంత వాహనాన్ని అతివేగంగా వెళ్లడంతో అడ్డు వచ్చినటువంటి ఒక అయ్యప్ప స్వామి కాలు కూడా ఆ కాలుపై నుంచి వెళ్ళింది. తన కుడికాలు విరిగి నరసింగరావు అంటే ఒక అయ్యప్ప స్వామి కాలు కూడా విరిగిపోయింది. అయితే ఇంతకు తనపై దాడి చేస్తేనే ఇది బుద్ధి వస్తున్నటువంటి నెపంతో అయ్యప్ప స్వాములు తనను వాహనాల్లో వెంబడించారు. ఈ క్రమం లోపల అత్యధిక వేగంతో వెళ్ళినటువంటి బైరి నరేష్ జీడివాగు వద్ద రోడ్డు పక్కన ఒక చెట్టు కూడా ఢీకొట్టి అతనికి స్వల్ప గాయాలు కూడా అయిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఈ క్రమం లోపల నరేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు అయ్యప్ప స్వాములు కూడా తనను బయటికి పంపించాలి, తనకు తగిన శాస్తి చేస్తామంటూ అయ్యప్ప స్వాములు కూడా అక్కడ నిరసన కూర్చోవడం జరిగింది. సో మొత్తానికి ఈ వ్యవహారంపై అంటే అజాగ్రత్తగా వాహనం నడిపే అయ్యప్ప స్వామికి గాయాలు చేయడంతో వాళ్ళు కూడా పిటిషన్ ఇచ్చారు. సో ఇరు వర్గాల వాదన విన్న తర్వాత పోలీసులు మాత్రం రెండు వర్గాలు అట అయ్యప్ప స్వాములు మరోవైపు బైరి నరేష్ పై కూడా కేసు నమోదు చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రాధిక, వేణు, గాయపడిన అయ్యప్ప స్వామి నరసింగరావు పరిస్థితి ప్రస్తుతం ఏ విధంగా ఉంది? అలాగే అయ్యప్ప స్వాములు తమ ఆందోళనను విరమించారా? ప్రస్తుతానికైతే ఈ నరసింగరావు ఎవరైతే ఆ అయ్యప్ప స్వామి గాయపడ్డాడో ఆ కారు వాహనం తన కుడికాలపై నుంచి వెళ్లడంతో కొంత బాగా స్వెల్లింగ్ వచ్చి అది ఫ్రాక్చర్ అయినట్టుగా తెలుస్తుంది. వెంటనే అక్కడటువంటి ప్రైవేట్ వాహనం లోపల ఏటూరు నగరం ఆసుపత్రికి అయితే తరలించారు. ప్రస్తుతం తన కాలు అయితే విరిగింది, మిగతా గాయాలేమి లేవంటూ వైద్యులు చెప్పారు. కానీ మరోవైపు ఈ యొక్క బైరి నరేష్ సంబంధించి తను ఎంత చెప్పినా కూడా అయ్యప్ప స్వాములపై మరోసారి వ్యాఖ్యలు చేయడానికే వచ్చారు. తనకు అరెస్ట్ చేయాలంటూ కూడా అయ్యప్ప స్వాములు అక్కడ నిరసన కూర్చోవడంతో స్థానికంగా పోలీసులు కూడా వచ్చి అయ్యప్ప స్వాములు అయితే బుజ్జగించారు. దీనిపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాము. మరోవైపు తన యాక్సిడెంట్ చేయడంపై కూడా
చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు చెప్పడంతో ప్రస్తుతం ఎటునగరం జంక్షన్ వద్ద ఉన్నటువంటి నిరసన అయితే అయ్యప్ప స్వాములు అయితే విరమించుకున్నారు. సో చూడాలి దీనిపై మొత్తానికి పోలీసులు ఏం చేస్తారు. ఒకవేళ పోలీసు బైరి నరేష్ ను అరెస్ట్ చేయకపోతే మాత్రం తీవ్రంగా పరిణామాలు ఉంటాయని అయ్యప్ప స్వాములు హెచ్చరించిన నేపథ్యంలో కూడా పోలీసులు కూడా కొంచెం ఆతిచూతి అయితే వ్యవహరిస్తున్నారు. రాధిక. రైట్, థ్యాంక్ యూ వేణు.